సైన్స్ మనకు అందిస్తున్న ఎన్నో అద్భుతాలలో ఇంటర్నెట్ ఒకటి. దానిలో భాగమైన ఫేస్బుక్, వాట్సాప్ వంటి సామాజిక మాధ్యమాల ద్వారా ఎన్నో ఉపయుక్తమైన అంశాలు ప్రజలను చేరుతున్నాయి. అయితే మరో ప్రక్క అటువంటి వ్యవస్థల్ని తప్పుడు ప్రచారాలకు కొంతమంది ఉపయోగిస్తున్నారు. మరికొంతమంది సూడో సైన్స్ పేరిట వక్రీకరణలకు పాల్పడుతున్నారు. ప్రముఖ వైద్యులు, జన విజ్ఞాన వేదిక వ్యవస్థాపకులు డాక్టర్ వెన్నపూస బ్రహ్మారెడ్డి ఈ విషయమై మనకు అందిస్తున్న వివరాలను విందామా? ఈ మధ్య ఫేస్బుక్లో, వాట్సాప్లో చాలా విచిత్రమైన పోస్టింగ్లు మన వాళ్ళు వేస్తూ ఉన్నారు. అందులో ఒక పోస్టింగ్ ఏంటంటే, మనకి చాలా ఇష్టమైన వృక్షం ఇది, మన ఇంట్లో తులసి కోట ఉంటుంది, దాంట్లో తులసి మొక్కను పెంచుకుంటాం. హిందువులకి చాలా ఇష్టమైన వృక్షము, దాన్ని పూజిస్తారు కూడా. ఈ తులసి చెట్టు ఆక్సిజన్ని పీల్చుకొని ఆక్సిజన్ ఇస్తుంది అని పోస్టింగ్ ఇచ్చారు. ఇది సైన్స్ను వక్రీకరించడం. ఎట్లాగంటే, ఏ వృక్షమైనా, తులసి వృక్షమే కాదు, ఏ వృక్షమైనా 2 క్రియలు జరుగుతూ ఉంటాయి వృక్షాల్లో. ఒకటి కిరణజన్య సంయోగ క్రియ అని. ఈ కిరణజన్య సంయోగ క్రియలు భూమిలోంచి నీటిని, గాలిలోంచి కార్బన్ డైఆక్సైడ్ని తీసుకొని పత్రహరితం అంటే పచ్చగా ఉన్న భాగం సూర్యరశ్మి సహాయంతో పిండి పదార్థాన్ని తయారు చేసుకుంటుంది, అంటే ఆహారం తయారు చేసుకుంటుంది. ఈ ఆహారం తయారు చేసుకునే క్రియలో కార్బన్ డైఆక్సైడ్ని తీసుకుంటుంది, ఆక్సిజన్ వదిలేస్తుంది. మరో క్రియ కూడా జరుగుతుంటుంది అన్ని వృక్షాల్లో, ఇది శ్వాసక్రియ. ఈ క్రియలో ఆక్సిజన్ని తీసుకుంటుంది, కార్బన్ డైఆక్సైడ్ వదులుతుంది. ఒక క్రియలో కార్బన్ డైఆక్సైడ్ లోపలికి వెళ్తుంది, ఆక్సిజన్ బయటకు వస్తుంది. మరో క్రియలో ఆక్సిజన్ లోపలికి వెళ్తుంది, కార్బన్ డైఆక్సైడ్ బయటకు వస్తుంది. అన్ని వృక్షాల్లో జరిగే ప్రక్రియ ఇది. మనకు స్పష్టంగా తెలిసినటువంటి సైన్స్ ఇది, బయాలజీలో ఇది ముఖ్యమైన అంశం. ఇక్కడ ఈ పోస్టింగ్ ఇచ్చినటువంటి పెద్ద మనిషి ఏం చేశారంటే, ఒక క్రియలో ఉండి ఆక్సిజన్ తీసుకున్నాడు, మరో క్రియలో ఉండి ఆక్సిజన్కి ముడి పెట్టాడు. అసలు ఇలాంటి ముడి పెట్టడం అసంబద్ధమైనటువంటి ముడి. ఆక్సిజన్ తీసుకుంటుంది అన్నప్పుడు కార్బన్ డైఆక్సైడ్ వదులుతుంది అనాలి, కార్బన్ డైఆక్సైడ్ తీసుకుంటుంది అన్నప్పుడు ఆక్సిజన్ వదులుతుంది అనాలి. దీంట్లో తనకిష్టమైన ఆక్సిజన్ని, దాంట్లో తనకిష్టమైన ఆక్సిజన్ని తీసుకొని తులసి మొక్క ఆక్సిజన్ తీసుకొని ఆక్సిజన్ ఇస్తుంది అనటం అనేది అసంబద్ధమైనటువంటి కాంబినేషన్. మరి ఇట్లా కూడా అనొచ్చుగా, అప్పుడు కార్బన్ డైఆక్సైడ్ తీసుకుంటుంది, కార్బన్ డైఆక్సైడ్ వదులుతుంది అనొచ్చుగా. కాబట్టి ఇలాంటి అసంబద్ధమైన సైన్స్ను వక్రీకరించి పోస్టింగ్లు ఇచ్చే క్రమాన్ని సూడో సైన్స్ అంటారు. అంటే సైన్స్ లాగే కనపడుతుంది చూడడానికి, అందులో సైన్స్ అయితే ఏమీ ఉండదు. ఇటువంటి వాటిని తలకెక్కించుకోవడం ద్వారా మూఢనమ్మకాలు మరింత పెరగడమే తప్ప, నిజంగా తులసి మొక్క అంటే ప్రేమ ఉంటే పూజించుకోండి, ఎవరు కాదన్నారు. ఎవరి ఇంట్లో పూజించుకుంటాడు, దానికి బొట్లు పెడతారు, పసుపు పెట్టుకుంటారు, ఎవరి ఇష్టం వాళ్ళది, రాజ్యాంగం అనుమతించిందే కదా. దాన్ని సమర్థించడానికి ఇంతలో అబద్ధాలు చెప్పాల్సిన అవసరం ఏముంది? దుర్వినియోగం చేయటమే ఎలక్ట్రానిక్ మీడియాని, టెక్నాలజీని దుర్వినియోగం చేయటమే మా అభిప్రాయం.